అప్లై చేసుకున్నా తమకు కొత్త రేషన్ కార్డులు తమకు ఇవ్వలేదని అన్నారు అర్హులు. ప్రజాపాలన అప్లికేషన్తో పాటు మీ సేవలోనూ దరఖాస్తు చేసుకున్నా తమకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని చెప్పారు. అర్హులందరినీ గుర్తించి కార్డులు ఇవ్వాలని వరంగల్, నిజామాబాద్ వాసులు కోరుతున్నారు. 6 సంవత్సరాలుగా పిల్లల పేర్లు లేవని చెప్పి ఆన్లైన్ చేసి అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. 2025కి 6 సంవత్సరాలు అవుతుంది. కొత్త రేషన్ కార్డులో పిల్లల పేర్లు రాకపోగా అధికారులు ఈ కార్డు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా పిల్లలై మా కార్డులో చేర్చి మాకు రేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికీ నాకు మొత్తానికి కార్డు లేదు. 10 సంవత్సరాల కార్డు లేదు, ఏం లేదు నాకు. ఇప్పటికి 2 సార్లు పోయినా అక్కడికి. వాళ్ళు ఏమన్నారంటే వస్తాం, ఎంక్వైరీకి వస్తాం అన్నారు, రాలేదు. ఫోన్ చేస్తామన్నా రాలేదు. ఇప్పటికి తిరుగుతూనే ఉన్నా. కొత్త రేషన్ కార్డు నాకు కావాలి అని తిరుగుతూనే ఉన్నా. వాళ్ళు ఏమంటారు అంటే వస్తా అంటారు, పోతా అంటారు. వాళ్ళు ఫోన్ లేదు, ఎంక్వైరీ లేదు, ఇవ్వలేదు, ఏం చేస్తలేరు. ఏం చెప్తారు వాడు ఆడిపోతున్నా. వాళ్ళు ఏమంటారు వస్తాం బాబా అని వాళ్ళు అంటారు. మీరు వచ్చినా కూడా ఏం మేడం అంటే ఆడిపోతే వాళ్ళు రెస్పాండ్ కట్టలేరు. నాకు కొత్త కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని కోరుకుంటాను అంతే. కొత్త రేషన్ కార్డు రావాలని కొత్త ప్రభుత్వం ఏదైతే చెప్పడం జరిగిందో ఆ రేషన్ కార్డు విషయంలో కొన్ని చోట్ల ఐఐటీ అవుతున్నాయి, లేదా ఒక 100%లో 30% అనేటి అలాంటి జరిగినాయి, అప్రూవల్ కూడా అయినాయి. బట్ కొన్ని అందులో ప్రాబ్లం కూడా ఏవి అయితే ఆగినాయో వారం నుంచి 15 రోజుల నుంచి అలాంటి అక్కడనే స్టేబుల్ ఉన్నాయి. ఎక్కడైతే ఫైల్ ఉన్నదో అలాంటి ప్లేస్లోనే ఉన్నాయి. అందులో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే పాత రేషన్ కార్డులో ఏదైతే పేరు ఉన్నదో అది డిలీట్ అవ్వడం అనేది చాలా పెద్దది. ఇది ఇబ్బంది అవుతుంది జనాలకు, ఇక్కడ చుక్కల్ మండల ప్రజలకు. డిలీట్ అవుతలేదు. 15 రోజులు 20 రోజులైనా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత డిలీట్ అవుతలేదు. అది ఒకవేళ డిలీట్ అయితేనే మీ సేవలో పోయి మళ్ళీ కొత్త అప్లికేషన్ చేయొచ్చు. ఆ డిలీట్ అనే విషయం కూడా బాగా డిలే అవుతుంది అన్నట్టు. డిలే అనేది కొద్దిగా ఆ విషయం దృష్టికి తీసుకొని కొద్దిగా స్పీడ్ ఫాలోఅప్ చేయాలన్నట్టు. మరి కొత్త రేషన్ కార్డులు పిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా కంపల్సరీ కావాలి. మా బిడ్డది మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ప్రాపరాలి బిచ్చుకున్నాకి వెళ్ళి అవుతుంది. వాళ్ళది కూడా అయిపోయింది. మా బిడ్డది అయిపోయింది, మా పిల్లలు కాలేదు. బిడ్డ కొడుకులు కాలేదు, 2 కొడుకులు వాళ్ళకి. ఇప్పుడు మా కోడలు కూడా వచ్చింది. నాకు మా అబ్బాయి కూడా మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. అది కూడా కంపల్సరీ కావాలి, అర్జెంటుగా కావాలి సారు. రేషన్ కార్డు కంపల్సరీ కావాలి. అది 6 నెలల క్రితం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుని అర్హులైన ఏ ఒక్కరికి కూడా కార్డులు ఇవ్వటం లేదన్నారు ప్రజలు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. 12 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు మహబూబ్ నగర్ బాధితులు. ఇప్పుడు గద్వాల పట్టణంలోని 23వ వార్డు మాది. గద్వాల పట్టణంలో చాలా వరకు రేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు పెండింగ్ ప్రజాపాలన అని చెప్పేసి ఒక 6 నెలల కింద ప్రతి వార్డులో టెంట్లు వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి అని చేశారు. అది అటకెక్కింది. దాని తర్వాత ఆన్లైన్ అని చెప్పి నెల నుంచి ప్రతి ఒక్కరు మీ సేవలో ఆన్లైన్ అప్లై చేసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళకి ఇంకా పట్టించుకోవడం లేదు. ఇంకా పెండింగ్ లోని ప్రజలు చాలా బాధపడుతున్నారు. రేషన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు చాలా మందికి తెలుసు. రేషన్ కార్డు లేకుంటే గవర్నమెంట్ స్కీమ్ ఏది కూడా వర్తించదు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కావాలి. పెళ్ళి 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా వాళ్ళు కూడా రేషన్ కార్డు లేదని చాలా అడుతున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ మేము ఏం తినాలా ఏం లేదు. ఇంతవరకు బియ్యం సరే మాకు నచ్చలేదు. అసలుకి అన్ని పనులు ఆగిపోతున్నాయి. రేషన్ కార్డే కావాలంటున్నారు. మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలి? ప్రతి దానికి అదే కావాలంటున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అన్ని వైపు తిరుగుతున్నాము, ఏవో పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మళ్ళీ మేము ఏం చేయాలా? మమ్మల్ని ఏం చేయాలనుకున్నారో చేయండి. మాకు తెలియదు. మాకు ఓటు హక్కు ఉంది, మేము అడుగుతున్నాము. మేము అడగాలా వద్దా చెప్పండి. మళ్ళీ మా ఓటుకి మాకు ఏం సమాధానం చెప్పారో చెప్పండి. మీరు మీ సేవలు అన్ని అప్లై చేసినాం మేము. ఇంతవరకు నెలకి బాగానే, ఇంతవరకు ఏం అప్లై వచ్చేలేవు. ఇంతవరకు ఏం చెప్తలేరు మాకు. పోయినా కానీ ఏం 5,000 అమ్మ అంటున్నారు కానీ ఎవరు ఏం చెప్తలేరు మాకు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలా ఎక్కడ లేదు, ఎవరిని అడగాలా చెప్పండి, మీరే చెప్పండి. కూపన్ కార్డు లేదు, ఏం లేదు. నీకు 3 పిల్లలు ఉన్నారు. నీకు కూపన్ కార్డు పెడితే కూపన్ కార్డు వస్తుంది అంటున్నారు కానీ ఇస్తలేరు, ఏమంటలేరు. నీకు ఇటునే పంపుతున్నారు, ఇంటికి పోతున్నారు. నీకు అవి వస్తుందమ్మంటారా, అవి ఏమంటలేరు. నీకు ఇంక ఎట్లా చేసుకున్నారు? ఎట్లా లేదు. నీకు మేము మెత్తని ఉండవి అవి ఉండవి. నీకు 12 సంవత్సరాలైనా కూడా నీకు మా కూపన్ కార్డు ఏం లేదు. నీకు బియ్యం లేవు, ఏం లేవు. కొనుక్కొచ్చుకొని తినాలా? నీకు 3 పిల్లల నీకు ఎంత తినాలా, ఎంత లేదు. నీకు పిల్లలకి ఎంత పెట్టాలా, మేమెంత తినాలా? నీకు చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. నెలకు ఎక్కువ రాలేదు కూపను నా కొడుకు కోడలికి. ఇంకా రాలే. రేషన్ కార్డు ఇచ్చలేరు. నెలకు ఎక్కువ మేము పెట్టి అప్లికేషన్ ఇంకా రాలే. ఏదన్నా రావాలంటే కూడా రాదు. మాకు ఏమనిపిస్తుంది? చేస్తామంటారు, చేస్తలేరు. బియ్యం ఇంకా నాకు వస్తే తింటారు. నాకు 4 పిల్లలు ఉన్నారు. కూపన్లు లేవు.
కోపంలో లేని దానికి ఇక అది కాక అది ఏవి అందుతలేదు మాకు. ప్రభుత్వాన్ని ఇంకేం అడుగుతావు అడగడానికి చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు ఇంతకి చేయనికే? అధికారస్తులు ఏమి ఇస్తామా అని అంటారు, ఒక్కరి ఇవ్వరు. ఈయనకే మాకు జల్లి రేషన్ కార్డు